వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మహాలయ పక్షాలు ఇది చాలామందికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలామందికి వీటి గురించి సందేహాలు ఉంటాయి. మనం ప్రతి సంవత్సరం తద్దినాలు పెడుతూనే ఉంటాం. మహాలయ పక్షాల పేరు మీద బ్రాహ్మలు దోచుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా పైసలు ఖర్చు అవుతాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పెడితేనే మోక్షం వస్తుందా, ఇలా చాలా సందేహాలు కూడా ఉంటాయి. అసలు ఎందుకు చేయాలి, మహాలయ పక్షాల్లో మనం ఎందుకు వెళ్తాము, ఎందుకు చేయాలి, దీనికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, సింగిల్గా వెళ్ళగలమా లేదా గ్రూప్గా వెళ్ళాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇలా మీకున్న అనేక సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఒక సూపర్ రైల్వేస్కి సంబంధించిన ప్యాకేజ్ని కూడా మీ ముందుకి ఈ ఇంటర్వ్యూ ద్వారా తీసుకురాబోతున్నా. ఆ ప్యాకేజ్ మొత్తం మీకు చెప్పే ముందు అసలు మహాలయ పక్షాలు అనేవి మన 18 పురాణాలలో ఉన్నాయా, పురాణాలలో వాటికి ఉన్న స్థానం ఏంటి, మహాలయ పక్షాల్లో మనం తర్పణాలు వదలటం ద్వారా మన కర్మఫలాలన్నీ కూడా క్లియర్ అవుతాయా లేదా అనేది బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. గురుగారు, ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ యాత్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మీ ఆధ్వర్యంలో సౌత్ స్టార్ రైల్ తోటి ఒక మహాలయ పక్షాలకు సంబంధించి ఒక టూర్ ప్లాన్ చేసామని చెప్పారు. అయితే నాకు చెప్పగానే వచ్చింది ఏంటి అంటే, ఇవి ఏవైతే ఉన్నాయో తర్పణాలు వదలటం, లేకపోతే ఈ పిండ ప్రదానం చేయడం, ముఖ్యంగా మహాలయ పక్షాల్లోనే చేయడం. ఈ మహాలయ పక్షాలకు సంబంధించి పురాణాల్లో మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల్లో ఏమైనా రాసుందా, లేకపోతే కొంతమంది భావించేటట్టు ఇదేమన్నా జిమ్ముక్కుల కోసం చేసేదా? చాలా పురాణాల్లో ఈ మహాలయం గురించి ప్రత్యేకంగా ఉంది. భారతంలో కూడా విశేషంగా ఉంది. కర్ణుడు పాపం యుద్ధమంతా అయిపోయింది, తన తనువు చాలించాడు, పైన స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎందుకంటే వీరస్వర్గం కదా, మరణించిన వాళ్ళకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంగానే ఆయనకి కావాల్సినంత బంగారము వెండి అన్నీ ఇస్తున్నారట, నిజమైన అన్నం పెట్టట్లేదు. అదేమిటి స్వామి, నాకెందుకు అన్నం పెట్టట్లేదు అని అడిగాడు దేవేంద్రుడిని కర్ణుడు. దేవేంద్రుడు అన్నాడు, నాయన నువ్వు బంగారము వెండి అన్నీ దానాలు చేసావు, కానీ నీ పితృదేవతలకు ఏనాడైనా నువ్వు భోజనం పెట్టావా? నువ్వు పెట్టలేదు కాబట్టి, వాళ్ళకి నువ్వు తర్పణాలు వదలలేదు కాబట్టి నీకు ఆహారం దొరకట్లేదు. అంటే మీరు యజ్ఞయాగాలు చేసి స్వర్గానికి వెళ్ళినా పితృదేవతలకు ఎవడు తర్పణం చేయడో వాడికి అక్కడ కూడా అన్నం దొరకదు. ఇది సిద్ధాంతం. వెంటనే కర్ణుడు అన్నాడు, నా పూర్వము పితరులు ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను పెట్టలేకపోయానయా తర్పణాలన్నీ, తెలిస్తే నేను పెట్టుండేవాడిని కదా అనేటప్పటికీ దేవేంద్రుడు కూడా జాలిపడి, నాయన ఒక 15 రోజులు నేను భూమి మీదకి పంపిస్తాను, అప్పుడు నువ్వు నీ పితృదేవతలందరినీ అర్చించుకొని వాళ్ళకి తర్పణాలు అన్నిటినీ కనుక నువ్వు వదిలిపెట్టినట్లయితే తప్పకుండా నీకు ఉత్తమమైన స్థితి కలుగుతుంది. ఆయన బ్రహ్మానందంతో వచ్చి వాళ్ళ పితృదేవతలందరికీ కూడా తర్పణాలు వదులుకొని అందరికీ అన్నదానాలు చేశాడు కర్ణుడు. తర్వాత తను స్వర్గంలోకి వెళ్తే ఆహారము షడ్రసోపేతమై పంచభక్ష పరమాన్నాలతో కూడినటువంటి చక్కటి ఆహారము, దాంతోపాటు అమృతాన్ని అరిగించుకునేటటువంటి శక్తి, ఈ రెండు కూడా కర్ణుడికి లభించినాయట. అంటే పితృదేవతల తర్పణం చేయకుండా యజ్ఞయాగాలు చేసిన స్వర్గానికి వెళ్ళిన ఫలితం. అయితే గురుగారు, మామూలుగా బ్రాహ్మణం అయితేనేమో ఇయర్లీ వన్స్ ఒకసారి తద్దినం చేస్తూ ఉంటాం. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు చనిపోయిన రోజు బియ్యము అట్లా ఇస్తూనే ఉంటారు. మరి అది చేసినాక కూడా ఈ మహాలయ పక్షాలకు వెళ్ళి అక్కడ ఎందుకు తర్పణాలు వదలాలి? ఇది బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. అదేమిటయ్యా అంటే, దేవతలతో పాటు అసురులు వెళ్ళి దేవతలు యుద్ధం చేస్తున్నారు అసురులతో. అప్పుడు వాళ్ళకి సహాయంగా పితృదేవతలు వెళ్ళారు. ఆ పితృదేవతలు అందరూ కూడా వాళ్ళతోటి ఉండి ఆ యుద్ధాన్ని గెలిపించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన మీరు చాలా గొప్ప పని చేశారు, మీకు ఏం కావాలి అంటే, ఏం లేదండి, మీరు దేవతలకు అందరికీ స్వాహాకారాలతోటి భోజనాలు అందుతూ ఉంటాయి సంవత్సరం అంతా, వాళ్ళు యుద్ధం చేస్తున్నంతసేపు వాళ్ళు బలంగా ఉన్నారు, మరి మాకు ఆహారాలు లేవు కదా అంటే, ఒక 15 రోజులు నేను మీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాను. కన్యారాశిలోకి సూర్యనారాయణమూర్తి వెళ్ళి ఉత్తరా ఫల్గుని హస్త చిత్త ఈ నక్షత్రాలలో ఎవరు ఈ నక్షత్రాల గడి ఉండేటటువంటి సమయంలో, అదేవిధంగా శరద్విస్సువత్ అంటాం,
మనకి నా సాధారణంగా శరన్నవరాత్రులు వచ్చేటప్పుడు విశ్వత్ అని దేన్ని అంటామంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో, అంటే పగటికి రాత్రికి మధ్యలో సమానంగా ఉండేటటువంటి సమయం ఏది ఉంటుందో దాన్ని విశ్వత్ అంటాం. ఈ తర్వాత నుంచి ఒక్కసారి మీకు శరన్నవరాత్రులు ఆరంభం అవుతుంటంతో చంద్రుడి యొక్క కాలం పెరుగుతుంది, సూర్యుడిది తగ్గిపోతుంది. ఈ సూర్యుడు చంద్రుడు సమతుల్యంగా ఉండేటటువంటి కాలమే ఈ శరత్ కంటే ముందు భాద్రపద మాస కృష్ణపక్షం 15 రోజులు. ఈ 15 రోజులు మీకు ఎవ్వరు ఏది పెట్టినా ఆ ఆహారాలన్నీ అందుతాయి అని ఆయన వరం ఇచ్చాడు. కాబట్టి సంవత్సరానికి పెట్టేటటువంటిది ఒకటైతే అందులో మనం మహా అంటే ముగ్గురికి పెడతాం, తాత, తండ్రి, ముత్తాత. ఇక్కడ అలాగా ఇది అందరికీ పెట్టుకోవచ్చు. ప్రతి వాళ్ళకి ఈ తర్పణాలలో అంటే అమ్మ నాన్న వాళ్ళు మనకి చాలా చేసి ఉంటారు, అమ్మ తండ్రి, అమ్మ తాత వాళ్ళందరూ కూడా చేసి ఉంటారు. అలాగే అమ్మ వాళ్ళమ్మ, వాళ్ళత్తగారు చేసి ఉంటారు, మేనమామలు చేసి ఉంటారు. మరి చేసిన పితృదేవతలందరికీ తద్దినాల్లో అందవుగా. కాబట్టి వాళ్ళకి కూడా మనం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు. ఇది బ్రాహ్మణులు చేస్తారు, క్షత్రియులు చేస్తారు, వైశ్యులకు కూడా ఈ సంప్రదాయం ఉంది. అయితే మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇంత శ్రమ పడక్కర్లా పితృదేవతలు తృప్తి చేయడానికి. వాళ్ళు బ్రాహ్మడికి మోయినం ఇచ్చుకుంటే అక్కడికి వెళ్ళి ఆ నదీ స్నానం చేసి బ్రాహ్మడికి మోయినం ఇచ్చినంత మాత్రానే, బాబు ఇదిగో మీ భోజనానికి ఈ ద్రవ్యం నేను ఇస్తున్నాను అని చెప్పినంత మాత్రానే వీడు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యవహారం చేసి ఇంత ఓపికగా చేస్తే ఏ ఫలితం వచ్చింది, అదే ఫలితం వాళ్ళ పితృదేవతలకు వస్తుంది. ఇది మనకి సనాతనంగా మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి ఆచార వ్యవహారం. కాబట్టి అందరినీ తరింపజేస్తుంది. ఇది ప్రత్యేకమైనటువంటి కాలము. దేవేంద్రుడికి ఇష్టమైంది. సీతామ్మవారికి కూడా దశరథుడు ప్రత్యక్షమయ్యాడట అక్కడ గయ దగ్గర ఉన్నప్పుడు. అమ్మ నాకు బాగా ఆకలేస్తోంది, నా కొడుకు సామాగ్రి తెచ్చే లోపలికి కావాలి అంటే సీతమ్మే అక్కడ ఇసుకతో పిండాలు చేసి పెట్టేసిన దశరథుడు ఆనందంగా తిన్నాడు. అందుకనే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు కూడా ఎక్కడైనా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలచ్చు అంటే అది ఒక్క గయ మాత్రం. సీతామ్మవారు ఆ పని చేసింది. అందుకనే ఆడపిల్లలు మాత్రమే ఉండి మగపిల్లలు లేనటువంటి వాళ్ళు, ఆడపిల్లలు వాళ్ళ పితృదేవతలను తలుచుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టేయచ్చు. అన్నలదమ్ముళ్ళు ఉన్నా సరే ఆడవాళ్ళు వెళ్ళి పెట్టుకోగలిగిన క్షేత్రం గయ. అది ఈ మహాలయ పక్షంలోనే ఆయన అనుగ్రహించారు. అందుకని మహాలయ పక్షంలో పితృదేవతలకి మనం ఇచ్చేటటువంటి ప్రతి చిన్న నివాళి ఆనందంగా చేరుతుంది, తృప్తిగా తీసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు ఈ ఆశ్వీజం మొదలుగానే తిరిగి పితృలోక ప్రయాణం చేస్తారు. ఇంకొకటి గురువుగారు, ఇది కలియుగం. అంటే చనిపోయిన తర్వాత మన కడుపు నిండడం కోసం ఇప్పుడు మన పితృదేవతలకు భోజనం పెట్టాలి అని అంటే చచ్చినాక నేను ఏడిగిపోతానో నాకేం తెలుసు, నేను ఎందుకు పెట్టాలి అనే కాలం. బతికుండంగా ఏం లాభం అని ఖచ్చితంగా చాలామంది అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? మొట్టమొదట మనకి ధర్మశాస్త్రం చెప్పేది బతికున్నప్పుడు తండ్రి నువ్వు కొట్టుకొని ఉండొచ్చు కాదు, అది తప్పే, 100% తప్పే. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు భయంకరమైన కోపంతో కొట్టుకొని ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి శరీరం చాలిచ్చాక ఈ కోపాలన్నీ వదిలిపెట్టి వాళ్ళకి తర్పణాలు చేయాలని చెప్తుంది ధర్మశాస్త్రం. ఎంత పగలు, కక్షలు, కార్పణ్యాలున్నా, అన్నలదమ్ముళ్ళు కొట్టుకున్నా, మనకి ధృతరాష్ట్రుడి యొక్క సంతానమైన దుర్యోధనాదులు, పాండురాజు సంతానమైనటువంటి పాండవులు కొట్టుకున్నారు. అయినా సరే పైతురుకం వచ్చేటప్పటికి వాళ్ళందరికీ శ్రద్ధగా పెట్టారు. అందుకనే సామెత కూడా పుట్టింది, పాండవుల సంపాదన అంతా పిండాకూటికే సరి అని. ఎందుకు ఈ 100 మంది పోయిన వాళ్ళు వాళ్ళందరికీ తర్పణాలు వదలటానికి సరిపోయేవట, దానాలు, షోడశ దానాలు అంటూ. కాబట్టి కోపాలున్నా అది వదిలిపెట్టకూడదు అని చెప్పారు. బతికి ఉండగా తల్లిదండ్రులకి పెట్టాలి. ఉపాధి చాలించిన తర్వాత తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెట్టాలి. అర్థమైందమ్మా? బతికున్నప్పుడు ఒక్క తల్లిదండ్రులకే నువ్వు పెట్టాలి, వాళ్ళపై వాళ్ళకి పెట్టాల్సిన బాధ్యత నీకు లేదు. కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మరణించిన తర్వాత వాళ్లతో పాటు 3 తరాలు వెనకాల పెట్టాల్సిన బాధ్యత అప్పుడు ఏర్పడుతుంది, అప్పటిదాకా ఏర్పడదు. అందుకని బతికుండగా వాళ్ళని దేవతాస్వరూపంగా భావించి చూసుకోవాలి తల్లిదండ్రుల్ని. ఉపాధి చాలించిన తర్వాత వాళ్ళు పుట్టడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా
తర్పణాలను వదిలిపెట్టాలి. తర్పణాలు వదిలిన పిల్లలకి ఎలాంటి కర్మఫలాలు లభిస్తాయి? ఎవరైతే తర్పణాలు వదులుతారో వాళ్ళకి ఈ యమబాధలు, యమయాతనలు, యమ కష్టాలు ఇవి ఏవి ఉండవు. ఎవరు శ్రద్ధగా తర్పణాదులను వదులుతారో, తర్వాత తర్పణాలు వదిలినటువంటి వాళ్ళకి ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. ఆ తర్వాత సుఖము సౌభాగ్యము ఉంటుంది ఆ కుటుంబంలో, సత్సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదోషము అనేది అన్నిటికంటే చాలా భయంకరమైన దోషం. పితృదేవతల్ని ఆకలితోటి వదిలిపెట్టకూడదు. అందుకనే వాళ్ళ పట్ల శ్రద్ధతో చేస్తాం కాబట్టే దాన్ని శ్రాద్ధం అంటారు. దేవతలను అర్చించకపోయినా నష్టం లేదమ్మా, పితృదేవతల్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని ఇహలోకంలో ఏమన్నా కావాలన్నా, ఉపాధి చాలించి పరలోకంలో అద్భుతం కావాలి అన్నా ఈ శరీరం ఉండగా ఇవన్నిటినీ కూడా సక్రమంగా చేసుకోవాలి. పితృదేవతలకు తర్పణాలు వదులుకోవాలి. తద్వారా మంచి భార్య, మంచి సంతానము, మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తున్నాయి గురుగారు మహాలయ పక్షాలు? ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి మొదలుపెట్టి 15 రోజుల పాటు ఉంటుందమ్మా. అక్టోబరు 10వ తారీఖు దాకా ఉంది. ఈ అన్ని రోజులు చాలా అద్భుతంగా విశేషంగా చేసుకోవడం అనేది చాలా మంచిది. గురుగారు, మీరు ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ యాత్ర టూర్ టైమ్స్ సౌత్ స్టార్ రైల్ వారితో ఈసారి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ మహాలయ పక్షాలకు సంబంధించిన యాత్రల్లో పాల్గొనబోతున్నారు. అంటే మీరు చాలా రేర్గా ఇలా ఒకరితో కలిసి వెళ్ళడం, ఎందుకు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడగగానే ఎందుకు వాళ్ళతో వెళ్ళడానికి మీరు సిద్ధమయ్యారు? మీకు ఎక్కడ నచ్చింది ఏంటి? నేను ముందు ఇది వెళ్ళడం తొలిసారి. రమేష్ అయ్యంగార్ గారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఏం చేద్దాము, ఇది ఒక ఆలోచన ఉందండి. ఒక ప్రత్యేకమైనటువంటి రైలు వారికి ఇండియాలో ఒక ప్రైవేట్ ట్రైన్ ఉంది, అది వాళ్ళ ఆధీనంలోనే ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు పూర్వం చేసి ఉన్నారు. నేను చాలామందిని కనుక్కున్నా, ఇలా రమేష్ అయ్యంగారు వచ్చారండి అంటే, మేము వెళ్ళామండి ఆయన టూర్లో, మా జగన్నాథం గారు కానీ చాలామందిని అడిగితే అందరూ వారు చేసినట్టుగా ఏర్పాటు ప్రతి ప్రదేశంలో ఇంత కూడా బాధ నొప్పి లేకుండా బాగా ఏర్పాటు చేస్తారండి. కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళొచ్చు అని నాకు ఒక 15-20 మంది చెప్పిన తర్వాతే వారు వచ్చి నెల దాదాపు నెలపైన అడిగారు. అన్నీ కనుక్కున్నాక నా పితృదేవతల్ని తరింపజేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఆయనని నా పితృదేవతలే నా దగ్గరికి పంపించారేమో అనుకొని తప్పకుండా నేను హరిద్వార్లో చేసుకోవాలి, ఋషికేశ్లో చేసుకోవాలి, సోరోన్లో చేసుకోవాలి, కురుక్షేత్రంలో చేసుకోవాలి, కాశీలో చెయ్యాలి, గయలో చెయ్యాలి, ప్రయాగరాజులో చెయ్యాలి, ఇలా అన్నిటినీ మధుర వెళ్తే వెళ్ళాలి, ఇలా అన్నీ మనసులో పెట్టుకొని ఇంత భాగ్యం నా పితృదేవతలు ఈ రమేష్ అయ్యంగార్ గారి రూపంలో వచ్చి చెప్పిస్తున్నారా, దీనిని నేను తృణీకరించడం తప్పు అని వెంటనే ఆయనకు ఫోన్ చేసి, అయ్యా పితృపక్షాల్లో నేను మీతో పాటు వస్తున్నాను, ఈ నాతో పాటు నా మిత్రులు నాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఇప్పటికే చాలామంది రావడం కూడా అయింది, చాలా తక్కువ సీట్లే మిగిలి ఉన్నాయి నాకు తెలిసి. వేగంగా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. కానీ చాలా విశేషంగా భోజనం కూడా, నాకు భోజనం చాలా ఇబ్బంది అమ్మా. ఎక్కడికైనా వెళ్తే నేనే వండుకొని తినే అలవాటు. ఇప్పుడు నేను ఇన్ని ప్రాంతాలకు వెళ్తే అన్ని చోట్ల ఆగి వండుకొని చేసుకొని ఇబ్బంది అవుతుంది. రైల్లో నాకు ఒక కుక్కరు, నాకు ఒక పాయింట్ అన్నీ ఏర్పాటు అయిపోతుంది. నాకు నేను వండుకొని తినే అలవాటు కాబట్టి. అదేవిధంగా రైల్లో వచ్చిన మిగతా అందరికీ కూడా రాజమండ్రి నుంచి బ్రాహ్మణులను పిలిపించి వాళ్లతోటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏం లేకుండా, ఎందుకు కొంచెం బ్రాహ్మణులకు కొంతమందికి అలవాటు ఉంటుంది ఎల్లుల్లిపాయలు లేకుండా వండడం. అందుకని ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి అక్కడ వాళ్లతోటే జర్మన్ ప్యాంట్రీ ఉంది, దాంట్లో ఈ వంటలన్నీ చేయించడం. చక్కగా వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ నుంచి వాళ్ళు స్నానాలు ఎప్పుడూ రైల్లో ఉండదు, రూముల్లో ఏర్పాటు చేసేట్టుగా భోజనాదులన్నింటినీ కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తూ చక్కగా చేస్తున్నారమ్మా. అందుకని ఇన్ని చోట్లకి నేను వెళ్ళాల్సిందే, నా పితృదేవతలకు పెట్టుకోవడానికి భాగ్యం. ఇందులో వారు చేసిన ఒక ఏర్పాటు ఏమంటే, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటే, రైల్లో ఉపన్యాసం చెప్పాలి అన్న. రైల్లో నేను భోగిలో చెప్తాను, థర్డ్ ఏసీ 3 ఉంటాయి, సెకండ్ ఏసీ 3 ఉంటాయి, ఫస్ట్ ఏసీ 1-2 ఉంటాయి, స్లీపర్ క్లాస్ ఉంటాయి,
ఇంతమంది దగ్గరికి వెళ్తూ నేను చెప్పాలంటే గొంతు పాడవుతుంది కదండి. అంటే అలా ఉండదండి. ఒకటే ఒక సెంట్రల్ మైక్ ఉంటుంది. ఈ మైక్లో ఒక దగ్గర కూర్చొని మీరు చెప్తే ఆ మొత్తం అన్ని భోగిల వాళ్ళకి సమానంగా వినిపిస్తుంది. అందుకని పితృదేవత మాహాత్మ్యాన్ని, మహాలయ పక్షం యొక్క గొప్పతనాన్ని నాకు చెప్పుకుండే భాగ్యం. ప్రయాణం చేస్తూ చేస్తూ పూర్వం ఋషులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ కథలు చెప్పుకుండేవాళ్ళు. గురువులు శిష్యులతో పాటు ఆనందంగా నడుస్తూ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తూ పాఠం చెప్పుకుండేవాళ్ళు. ఒక్కసారి నేను చదువుకున్నటువంటి పితృపక్ష గాథలన్నీ కూడా పునశ్చరణ చేసుకునే భాగ్యం నాకు కలిగింది అన్న ఉద్దేశంతో నేను వెంటనే అంగీకరించాను. ఓకే, ఇంకొకటి గురుగారు, కొన్ని సీట్లే ఉన్నాయని నాకు కూడా తెలుసు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటి యాత్రలు చేయాలి అని అంటే ఓ 50 ఏళ్ళు అయినాక చేద్దాం, 60 ఏళ్ళు వచ్చినాక చేద్దాం అనుకుంటారు. యువతకి ఇలాంటి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి, ఇలా అన్ని దగ్గరుండి చూపించే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు దీన్ని మిస్ చేసుకోకూడదు అనేది ఒకసారి. వాస్తవానికి యువతే వెళ్ళాలమ్మా. ఈ పితృదోష సమస్యలు సంతానం కలగకపోవడానికి కానీ, భవిష్యత్తులో ఉత్తర తరాలకు సక్రమమైన సంతానం పుట్టకపోవడానికి కానీ, ఇంట్లో ఉండేటటువంటి కష్టాలకు కానీ ఎక్కువ పితృదోషాలే కారణం. వాళ్ళని నిర్లక్ష్యం, బతికుండగా నిర్లక్ష్యం చేస్తున్నాం, మరణించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాం. సమాజం అంత దారుణంగా తయారైంది. ఒకప్పుడు లేదు ఇలా. ఒకప్పుడు పెద్దలంటే గౌరవం. 90 ఏళ్ళు వచ్చినా మా నాన్న ఏం చెప్తే అదే చేస్తాననే కొడుకులు ఉండేవాళ్ళు. 60,000 సంవత్సరాలు వచ్చినటువంటి దశరథుడి యొక్క మాటని రామచంద్రమూర్తి ఎంత అద్భుతంగా పాటించాడమ్మా. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? పెద్దల యొక్క మాట పిల్లలు దాన్ని చద్దన్నం మూటగా అది చాలా గొప్ప బలంగా తీసుకొని ముందరికి వెళ్ళాలి. అది తగ్గిపోతోంది కల్చర్లో. పెద్దలని దూషిస్తున్నాం, వంకలు పెడుతున్నాం, తెలిసి తెలియక ఎదిరించి మాట్లాడుతున్నాం, చాలా అపరాధాలు చేస్తున్నాం. మరి ఈ అపరాధాల నుంచి దూరం కావాలి అంటే నువ్వు వయస్సులో ఉండంగానే, నీ శరీరానికి బలం ఉండంగానే పితృపక్షాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు వెళ్ళు. తల్లిదండ్రులు ఉన్నట్లయితే దేవతాక్షేత్రాలు దర్శనం చేసుకో ఈ పితృయాత్రలో. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే ఖాయంగా వచ్చి తర్పణాదులను అక్కడ వదులుకోవచ్చు. వయస్సులో ఉన్ననాడే తీర్థయాత్రలు చెయ్యాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చెయ్యలేము. చీమ ఏనుగు మీద ఎక్కిందమ్మా. ఏనుగు వేగంగా వెళ్తోంది. ఏనుగు ఇటుపక్కకి వెళ్ళాలి, చీమ అటుపక్కకి వెళ్ళాలి. ఏనుగు మీద ఉన్నటువంటి చీమ తాను వెళ్ళాలనుకునే లక్ష్యానికి వెళ్ళాలి అని అది ఎంత నడిచినా ఏనుగు వెళ్ళే దూరంతో అది చాలా పెరిగిపోతుంది. కాలం ఏనుగు లాంటిది, మనం చీమ లాంటి వాళ్ళం. ఈ కాలము అనేటటువంటి దాన్ని మనం పట్టుకొని ఇటుపక్కకి వెళ్ళాలనే ప్రయత్నం ఎదురీత ఎప్పుడో వృద్ధాప్యంలో చేయొచ్చు అనుకుంటే డెస్టినేషన్ ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిపెడుతుంది. కాబట్టి బలం ఉన్ననాడు, ఓపిక ఉన్ననాడు, ఒంట్లో సత్తు ఉన్ననాడు, శక్తి ఉన్ననాడు రామదాసు చక్కగా చెప్తాడు, నాయన నా కుత్తికలో కఫం వచ్చి, నా చుట్టూతా బాంధువులు వచ్చి, నా పిల్లలు నా నోట్లో తులసి తీర్థం పోసేనాడు నీ నామస్మరణ నేను చేయగలనో లేదో, నాటికి ఆ రోజుకి చేయాల్సిన నామస్మరణ ఇప్పుడే చేస్తున్నాను అని ఎలా చెప్తాడో అలా శక్తి ఉన్ననాడు, ఓపిక ఉన్ననాడే పితృదేవత అర్చన, దేవత అర్చన. అన్ని గుళ్ళల్లో కూడా దాదాపు దర్శనాలకి కూడా కొంచెం ఏర్పాటుకి మాట్లాడటం అయింది. అరగంట గంటలోపు చక్కగా వెళ్ళి అందరం దర్శనం చేసేసుకోవచ్చు. ప్రతి క్షేత్రంలో ఒక కాశీది ఇంకా మాట్లాడాలన్నారు, అది కూడా అయిపోతుంది. కాబట్టి చక్కగా దేవతా దర్శనాలన్నింటినీ కూడా మనం ఘనంగా చేసుకోవచ్చు. దేవతల్ని దేవతాభ్యక్ పితృభ్యశ్చ, ఇద్దరిని స్వాహాని స్వధాని రెండింటినీ కొలుచుకునే భాగ్యం ఈ యాత్రలో ఉంది. గురుగారు, ఈ కాశీ, గయా, మధుర, బృందావన్ ఇవన్నీ మనం విన్నాం, కానీ సోరన్ అనేది నేను ఫస్ట్ టైం విన్నాను. అసలు ఏంటి దీని ప్రత్యేకత? ఎందుకు అక్కడ దర్శనం చేసుకోవాలి? ఎక్కడ పితృ కార్యక్రమం చేసినా చేయకపోయినా జీవితంలో ఒక్కసారైనా సోరోన్లో చేయాలి. గయ ఎంత గొప్పదో సోరోన్ అంత గొప్పది. ఎందుకు అంటే ఈ భూమి మొత్తము హిరణ్యాక్షుడు తీసుకొని వెళ్ళిపోయి సముద్రంలో కలుపుతున్నాడు, లోపల పెట్టేస్తున్నాడు. అప్పుడు ఈ సముద్రాన్ని ఉద్ధరించడానికి ఒక అవతారం పుట్టింది. ఆ అవతారమే శ్వేతవరాహం, భూవరాహస్వామివారు. భూమిని కాపాడాడు కదా. తొలిగా ఆ భూవరాహస్వామిని అంటుకున్నటువంటి ప్రదేశం సోరోన్. ఆయన భూమిని మొత్తం కూరలతోటి ఉద్ధరించినటువంటి ప్రదేశం సోరోన్. దాని మీద ఆయన మళ్ళీ చిన్న రూపం దాల్చాడు. సోరోన్లో ఏ అవతారంతో భూమిని కాపాడాడో మళ్ళీ ఆ అవతారం చిన్నదై సోరోన్లోకే వచ్చింది. తర్వాత ఆ సోరోన్లోనే
వైవస్వత మనువు పుట్టాడు. ఓ భూమిని ఉద్ధరించాడు. సముద్రంలో ఉంది, జీవరాశి ఉండదు. మరి ఈ భూమిని ఉద్ధరించిన తర్వాత భూమి మీద మళ్ళీ జీవరాశి రావాలిగా. అది ఎవరి బాధ్యత? మనువు యొక్క బాధ్యత. అందుకని మనువుని సృష్టిస్తే మనువు కొన్ని ప్రదేశాలను ఎంచుకున్నాడు ఈ ఉత్పత్తి చేయడానికి. అందులో ప్రధానంగా జీవ ఉత్పత్తికి ఎంచుకున్న దాంట్లో సోరోన్ ఒకటి. వైవస్వత మనువు, అందుకనే దాన్ని సూకర క్షేత్రం అంటారు. అక్కడ సూకర కుండము అని ఒక కుండం ఉంది. ఈ కుండం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సాధారణంగా శరీరంలో హార్డెస్ట్ పార్టికల్స్ టీత్, బోన్స్. ఈ బోన్ మనం ఏ నదిలో వేసినా ఎక్కడ వేసినా అది కరిగిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. సోరోన్లో ఉన్న సూకర తీర్థంలో గనక ఈ ఎముకలు తీసుకెళ్ళి అస్థులు కలిపితే 3వ రోజు తర్వాత అస్థి ఉండదు. అస్థి మొత్తము లుప్తమైపోతుంది. అంటే ఎంత గొప్పదో ఆలోచించమ్మా. ఇదే మనకి శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రం దగ్గర ఉండే జలంకి కూడా ఈ గొప్పతనం ఉంది, కానీ ఇంత గొప్పతనం లేదు. అక్కడ 4 రోజులు పడుతుంది, కానీ ఇది 3 రోజులు మళ్ళీ కనిపించదు ఎముక. దీని గురించి ప్రత్యేకంగా పురాణాల్లో చెప్పబడి ఉందమ్మా. ఈ ప్రదేశంలో పైతృకము పితృతర్పణాలు కనుక చేసినట్లయితే ఇక మళ్ళీ పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోకం లభిస్తుంది అని. కాబట్టి సోరోన్లో చాలామంది సోరోన్ వినుంటారు, కానీ సోరోన్ చూసిన వాళ్ళు తక్కువ. నేను కూడా చూడలేదు, నేను కూడా ఇదే మొదలు. ఆయన అయ్యంగార్ గారు వచ్చి సోరోన్ అని చెప్పంగానే అసలు ఏమిటి సోరోను అని చెప్పి శ్వేతవరాహానికి సంబంధించిన అనేకమైనటువంటి పురాణాలు తెరిచి చూశాను. అన్ని పురాణాలు చదివిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సోరోన్లో ప్రత్యేకంగా నేను పెట్టుకొని తీరాల్సిందే అనే నిర్ణయం రూఢిగా కరాఖండిగా చేసుకొని ఈ ట్రిప్లో వెళ్తున్నాను. సోరోన్ చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు తెలియజేశారు. సో చూశారు కదండి, బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ యాత్ర టూ టైమ్స్ అండ్ సౌత్ స్టార్ రైల్ ఆధ్వర్యంలో ఒక మహత్తర అవకాశం అండి. మొత్తం హరిద్వార్, ఋషికేశ్, కురుక్షేత్ర, మధుర, బృందావన్, అయోధ్య, కాశీ, గయా, సోరన్. భూవరాహస్వామి ఇది చాలా తక్కువ మందికి తెలుసు, నేను మొదటిసారే విన్నాను. సో 7 తరాలకు సంబంధించి 7 తరాలకు ముందు ఏదైనా పితృదోషాలు మనకున్నా కూడా వాటి నుంచి విముక్తి పొంది మళ్ళీ మన జీవితంలో పితృదోషాలు రాకుండా ముందుకు వెళ్ళాలి అని అంటే మహాలయ పక్షాలలో వారికి తర్పణ మొదలటం చాలా చాలా ముఖ్యం. ఆ మంచి అవకాశాన్ని మీ అందరికీ అతి తక్కువ బడ్జెట్లో అన్ని రకాల సౌకర్యాలతో ముందుకు తీసుకొస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఏసీ మొత్తం కంప్లీట్ అయిందండి, సెకండ్ ఏసీలో కూడా చాలా తక్కువ ఉన్నాయి, థర్డ్ ఏసీలో కూడా చాలా తక్కువగా ఉన్నాయి, స్లీపర్. ఇవన్నీ ముచ్చట్లు చెప్పినావు కానీ చాలా రేట్లు ఉంటాయి ఇలాంటి వాటికి అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, మీరు ఈ టూర్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో ఇండివిజువల్లో దాంట్లో 33% తక్కువ మీరు ఈ టూర్ మొత్తం కంప్లీట్ చేసి రావచ్చు. మొత్తం 13 రోజుల టూర్ అండి. అక్టోబర్ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 13వ తారీఖు ముగుస్తుంది. మొత్తం 12 రోజులు చెన్నై టు కాశీ బయలుదేరుతుంది. ఫస్ట్ ఏసీకి అయితే 66,200, సెకండ్ ఏసీకి అయితే 59,800, థర్డ్ ఏసీకి అయితే 54,000, అలాగే స్లీపర్ వచ్చేసి 42,200. ఇక దీనికి సంబంధించి అరుదుగా ఉన్నాయి సీట్లు. మళ్ళీ చెప్తున్నాను, ఇందులోనే భోజనం, ఇందులోనే మీ రూమ్ ఖర్చులు. కాకపోతే ఒకటి మీరు తీసుకొచ్చుకోవాల్సింది ఏంటంటే తర్పణం వదిలేటప్పుడు నువ్వులు కానివ్వండి, ఆ పిండి కానివ్వండి, అది మనది మనం తీసుకెళ్ళి తర్పణం వదిలితేనే ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి అవి మాత్రం మీరు తీసుకెళ్ళాలి. పేస్ట్, బ్రష్ ఇలాంటివి అయితే వాళ్ళు ఏర్పాటు చేయరు. మిగిలినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబ్బాయి ట్రైన్లో స్నానం చేయాలా, అక్కడ స్నానం చేసి దేవుడి దర్శనానికి ఎలా వెళ్తాం, ఇలాంటి సెంటిమెంట్లు నాతో పాటు చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అరేంజ్ చేస్తున్నారు, నైట్ అవుట్ చేస్తే అక్కడ పడుకోవడానికి రూమ్స్ అరేంజ్ చేస్తున్నారు. అలాగే ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని కేర్ టేక్ చేయడానికి, ఒకవేళ మధ్యలో మీ ఆరోగ్యం ఏమైనా ఖరాబ్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేసే డాక్టర్ అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా అది ఒకవేళ క్రిటికల్ అయితే నెక్స్ట్ స్టేషన్లో మిమ్మల్ని సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన వైద్య సిబ్బంది అంతా కూడా ఉంటారు. ఇంత విన్న తర్వాత మీకు వదులుకోవాలనిపించట్లేదు కదా. ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పినావు కానీ ముందు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అని అంటున్నారు, నాకు అర్థమైంది, చెప్తాను, నోట్ చేసుకోండి. 8331008686. మళ్ళీ చెప్తున్నాను, 8331008686. మరి ఇది బిజీ వస్తే ఇంకో నెంబర్ చెప్తా, 8332008686, 8332008686. కింద స్క్రీన్ మీద కూడా నేను నెంబర్స్ ప్లే చేస్తాను. సో ఖచ్చితంగా వీలున్న ప్రతి ఒక్కరూ 550 సీట్లలో దరిదాపు అయిపోవచ్చాయి. మీకు ఆ పితృదేవతల నుంచి ఆశీస్సులు కావాలి అంటే సీటు దొరుకుద్ది. ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయండి. జై హింద్, జై భారత్.